Yeah, Kirtan start చేద్దాం. జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ రాధ మాధవ జయ కుంజ బిహారీ గోపీ జన వల్లభ జయ గిరివరదారి జయ గోపి జన వల్లభ జయ గిరివరధారి జయ గోపీ జన వల్లభ జయ గిరివరదారి జయ గోపి జన వల్లభ జయ గిరివరధారి సోదానందన భజ జన రంజన నందన భజ జన రంజన వనచారి జయ కుంజ బిహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జన వల్లభ జయ గిరివరదారి జయ గోపి జన వల్లభ జయ గిరివరధారి నందన భజ జన రంజన యశోదన నందన జన రంజన యమున తీరా వనచారి జయ కుంజ బిహారీ జయ రాధ జయ కుంజ బిహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ జయ ప్రభుపదా 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 జయ ప్రభుపదా
जय प्रभु Prabhupada, प्रभुपद जय प्रभुपद जय गुरुदेवा 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 जय गुरुदेवा Jaya Gurudeva, गुरुदेवा गुरुदेवा जय गुरुदेवा जय गौरा हरि बोल हरि बोल हरि बोल जय गौरा हरि बोल जय गौर हरि बोल हरि बोल हरि बोल जय गौर हरि बोल जय गौरा हरि बोल हरि बोल हरि बोल जय गौरा हरि बोल जय गौर हरि बोल हरि बोल हरि बोल जय गौर श्री राम संकीर्तन यज्ञ की जय श्री प्रभुपाद की जय श्री गुरुदेव की जय वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः हरे हरे कृष्ण इंडिकेशन पे चलो ओम नमो भगवते वासुदेवाय 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 ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदाङ्कितम् Sri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutani Swayam Bhutana Mahyam Dhamati Swapadam वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः Kalpatarubhyasya Krupa Sindhubhya Patitanam Pavanebhyo वैष्णवेभ्यो नमो Vaishnavebhyo नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद जय श्री कृष्ण Krishna चैतन्य Chaitanya प्रभु Prabhu नित्यानंद Nityananda श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 Hare कृष्ण Krishna, हरे Hare कृष्ण Krishna, Krishna कृष्ण Krishna, हरे Hare हरे Hare, हरे Hare हरे Rama, Hare राम Rama, राम Rama Rama, हरे Hare हरे Hare. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरून् दीनतारिणाम् मूकं करोति Vacharam, Pangam Gate Girim, पादमहं वन्दे Vande Sri Guru Devatam. हरे कृष्ण प्रभु మీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది ప్రభు హరే కృష్ణ బ్యాక్గ్రౌండ్ పెట్టారు Hare Krishna, Prabhuji. సో మనం లాస్ట్ వీక్ 18 చాప్టర్ చదువుతున్నాము 30 వర్సెస్ వరకు సమరైజ్ చేస్తారా ప్రభు మీకు ఏమైనా చెప్తారా లేదు ప్రభుజీ అనిత్య మాత్రం చెప్పండి. అంతగా చెప్ అంతగా చెప్తావా ప్రభుజీ మీరే చెప్పండి ప్రభుజీ నేను అసలు ప్రిపేర్ కాదు బిజీ వల్ల ఓకే ప్రిపేర్ కావాలంటే మనకి బేసిక్గా 18 చాప్టర్ భగవంతుడు అర్జునుడు అడుగుతాడు కదా ఈ సన్యాస యోగం ఏంది ఇంకా ఇంకా త్యాగం ఏంది అంటే సన్యాసం ఇంకనేమో రినౌన్సియేషన్ సో ఈ రెండు ఏంటంటే కృష్ణుడు చెప్తాడు అనమాట మెటీరియల్ డిజైర్స్ ఉంటే అది మెటీరియల్ డిజైర్స్ కాంది ఏం పని చేస్తామో అది సన్యాసం కిందకి వస్తుంది కానీ రిజల్ట్స్ వచ్చిన దాన్ని మనం త్యాగం చేస్తే అది ఇదవుతుంది అనమాట సన్యాసం ఇంకేముంది వర్డ్ త్యాగం త్యాగం అంతే కదా
సో అంతే యా ప్రభు. బేసిక్గా ప్రకృతి త్రిగుణాలను అనుసరించి కూడా జ్ఞానము, కర్త, కర్మ 3 రకాలుగా ఉంటాయి అని ప్రతి ఒక్కటి బిట్ బిట్గా నేర్చుకున్నాం ప్రభుజీ. జ్ఞానం ఒకటి, జ్ఞానము 3 రకాలుగా ఉంటుంది. సత్వగుణంలో ఎలా ఉంటుంది, రజోగుణంలో ఎలా ఉంటుంది, తమో గుణంలో ఎలా, కర్త, కర్మ, అవన్నీ తెలుసుకున్నాం ప్రభుజీ మనం. అవును. సో యా బేసిక్గా అన్నిటికీ కర్త, త్యాగము, యాక్షన్, ఇంకా ఇవన్నీ కూడా త్రిగుణాలు ఉంటాయి. త్రిగుణాలు ఏంటి? సత్యగుణం, రజోగుణం, తమో గుణం. సో ఏదైతే భగవంతుడి ప్రీతి కోసం చేస్తామో అది సత్వగుణం కిందకి వస్తుంది. ఏదైతే మన ఓన్ సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం చేస్తామో అది రజోగుణం అవుతుంది. ఇంకోటి ఏది మనకు కూడా లాభంగా ఉండదు అంటే ఇర్రిలీజన్గా అంటే శాస్త్రాల్లో చెప్పంది మనం చేస్తే అది తమో గుణం కిందకి వస్తుంది. సో ఇవే యాక్షన్స్ ప్రతి దాంట్లో లైక్ త్రిగుణాల ప్రభావం వల్ల మనము మనిషి జీవిస్తుంటాడు అనమాట. సో ఏదైతే మనం త్రిగుణం నుంచి అతీతంగా పోతామో అంటే ప్యూర్ ట్రాన్సెండెంటల్ స్టేజ్ పోతే అప్పుడు మనం కృష్ణుడిని దగ్గర చేరుకుంటాము. సో అట్లీస్ట్ మనము ఈ త్రిగుణాలు ఎప్పుడు కాంపిటీషన్ ఉంటాయి అనమాట. ఒకసారి సత్వగుణము, ఒకసారి రజోగుణం, ఒక తమోగుణం, మూడింటి మధ్యలో కాంపిటీషన్ ఉంటుంది. సో ఏది మనకు మన మ్యాక్సిమం మన నేచర్ ఏది ఉంటుందో అది మన నేచర్ క్వాలిటీ అనుకోవాలి. అంటే మనం ఈ సత్వగుణంలో ఉన్నట్టు, రజోగుణంలో ఉన్నట్టు, తమోగుణం ఉన్నట్టు అంటే మనం పరిగణించాలి. సో అట్లీస్ట్ మనం ఏ పని చేసినా అట్లీస్ట్ మనం సత్వగుణంకి రావడానికి అంటే లోవర్ స్టేజ్ ఇప్పుడు మనం తమోగుణంలో ఉంటే అట్లీస్ట్ రజోగుణంకి రావడానికి ట్రై చేయాలి. రజోగుణంలో ఉంటే సత్వగుణంకి రావడానికి ట్రై చేయాలి. సో సత్వగుణంలో ఉంటే విశుద్ధ సత్వగుణంకి రావడానికి ట్రై చేయాలి. సో ఈ మూడింటిని లాస్ట్లో కృష్ణుడు అంటే ఇది సమ్మరైజ్ చేస్తున్నాడు. అంటే ఇవన్నిటికీ చేసిన నాకు సరెండర్ అయితే అది బెస్ట్ అని కృష్ణుడు చెప్తాడు. సో కృష్ణ కాన్షియస్నెస్లో ఉంటే మనం ఆటోమేటిక్గా సత్వగుణంకి వస్తుంటాం అన్నమాట. సో ఇప్పుడు 18 చాప్టర్ 31 మంచిగా చదివితే ప్రభుజీ భగవద్గీత కూడా ఇప్పుడు 18 చాప్టర్కి వచ్చాం కదా మనము. మొత్తం పాయింట్ వైజ్ మంచిగా చదివి అర్థం చేసుకుంటే మనం కూడా ఏం గుణంలో ఉన్నాం కూడా కొంచెం అర్థమవుతుంది ప్రభుజీ. మనలో ఏం గుణాలు ఉన్నాయి, సత్వగుణమా, రజోగుణమా, మనం మాట్లాడే విధానము, ఎదుటో వాళ్ళు మాట్లాడే విధానం కూడా కొంచెం తెలుసుకోగలుగుతున్నాం ప్రభుజీ. ఇది ఒకటి ప్లస్ పాయింట్. సరిగ్గా. సో అది మెయిన్. అంటే వేరే వాళ్ళని ఈ గుణాలు వేరే వాళ్ళని తప్పుపెట్టని కాదు, మన ఓన్ నేచర్ తెలుసుకోవడానికి, మన ఓన్ నేచర్ తెలుసుకోనికి అంటే వేరే వాళ్ళని అర్థం చేసుకోవాలి. సో ఆ గుణం బట్టి మనం ప్రవర్తించాలి వాళ్ళతో. సో అవును వీళ్ళు ఈ గుణంలో అంటే మనం వేరే వాళ్ళు ఎదుటి వాళ్ళని ద్వేషించడం అంటే మనము ఓకే వాళ్ళు ఈ గుణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఆ టైప్ బిహేవ్ చేయాలి. వాళ్ళని గ్రాడ్యువల్గా ఎలివేట్ చేయడానికి ట్రై చేయాలి. ప్రభుజీ మెటీరియల్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి రజోగుణం కూడా సదరుని వచ్చినా కూడా కొంచెం ఆపుకోగలిగి మళ్ళీ అది ఆపుకొని అన్నొద్దు అలా అని కూడా కొంచెం వెనక్కి వెళ్తున్నాం ప్రభుజీ. ఇది మార్పు, ఇది కరెక్ట్ కరెక్ట్, అది మార్పు డెఫినెట్గా. సో అదే ప్రభుపాద కూడా చెప్తాడు అనమాట. వేరే వాళ్ళని అంటే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, హేట్ ద సిన్ బట్ నాట్ ద సిన్నర్ అని. అంటే ఒక్కొక్కరు మనము తప్పున్న దాన్ని తప్పు పట్టాలి కానీ కాకపోతే ఆ తప్పు చేసిన వాళ్ళని ఖండించద్దు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఆ గుణంలో ఉన్నారు కాబట్టి ఆ తప్పు చేస్తున్నారు. మనము వాళ్ళ మీద దయ పెట్టాలి. ఎందుకంటే ఆ గుణంలో ఉన్నారు కాబట్టి ఆ తప్పు చేస్తున్నారు, కాకపోతే వాళ్ళని ఇట్లా మనము సేవ్ చేయాలి అని అది మనం ఆలోచించాలి. ఓకే, సో ఇప్పుడు 31st వర్స్ చూద్దాం. ఎంత మ్యాక్సిమం ఎంత అయితే చూద్దాము. మేబీ అనుకున్నాను ఈ క్లాస్ కానీ నెక్స్ట్ క్లాస్ లోపల డెఫినెట్గా అయిపోతుంది మన భగవద్గీత. ఒకవేళ ఇవాళ చూద్దాం ఎంతవరకు అవుతుంది. అట్లీస్ట్ 60 వరకు అయితే సరే, లేదు ఇంకా ఎక్కువగా ప్రొసీడ్ అయినా మనం చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అనితక్క అండ్ ప్రభుజీ జాయిన్ అయినందుకు లాస్ట్లో వరకు. నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ నెక్స్ట్ వీక్ కంప్లీట్ పెట్టుకుందాం ప్రభుజీ. నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేద్దామా? ఓకే, అవునా ప్రభుజీ, కొంచెం ఫ్రీగా ఉంటాను ప్రభుజీ. షూర్. సో ఇవాళ చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఓకే, 31. యయా ధర్మం అధర్మం చ కార్యం చాకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థరాజసి యయా ధర్మం అధర్మం చ
कार्यं चाकार्यमेव च कार्यं च कार्यमेव च अयथावत् प्रजानाति अयतावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी बुद्धिः सा पार्थ राजसी यया धर्मम् अधर्मं च यया धर्मम् अधर्मं च कार्यं चाकार्यम् एव च कार्यं च कार्यमेव च अयतावत् प्रजानाति अयतावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी बुद्धिः सा पार्थ राजसी Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada Srila Prabhupada Ki Jaya. O son of Pritha, that understanding which cannot distinguish between religion and irreligion, between action that should be done and action that should not be done, he is in the mode of passion. సో పర్పట్ లేదు. సో బేసిక్గా తమో గుణంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటుంది, వాళ్ళ యాక్షన్ ఏముంటుంది అంటే వాళ్ళు ఏ రిలీజన్ ఈ రిలీజన్కి డిఫరెన్స్ తెలియదు అనమాట. వాళ్ళు అంటే వాళ్ళు ఏది చేస్తే అది కరెక్ట్ అనుకుంటారు. ఇంకోటి ఏ యాక్షన్ చేయొద్దు, ఏ యాక్షన్ చేయకూడదు అని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో అది తమో గుణంలో ఉన్న వాళ్ళ పరిస్థితి. సో 1832 అనితక్క చదువుతుందా? ఓకే. చదువుతా ప్రభు. అధర్మం ధర్మం ఇతియా అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత న్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ సర్వార్థాన్ విపరీతాంచ బుద్ధిః సా పార్థ తామసి బుద్ధిః సా పార్థ సామసి అధర్మం ధర్మమితి యా మాన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంచ బుద్ధి సా పార్థ తామసి. ఓ పార్థ, మోహము అజ్ఞాన ప్రభావంతో అధర్మమును ధర్మముగాను ధర్మమును అధర్మముగాను భావించేది, సర్వదా తప్పు మార్గంలో ప్రయత్నించేది అయిన బుద్ధి తమో గుణంలో ఉన్నట్టిది. భాష్యము. తమో గుణంలో ఉన్నట్టి బుద్ధి సర్వదా పనిచేయవలసిన పద్ధతికి విపరీతంగా పనిచేస్తుంది. అది నిజానికి ధర్మము కానట్టి ధర్మాన్ని స్వీకరిస్తుంది, అసలైన ధర్మాన్ని విడిచిపెడుతుంది. అజ్ఞానంలో ఉన్న జనులు మహాత్ముడైన వ్యక్తిని సామాన్యునిగా భావిస్తారు, సామాన్యుడిని మహాత్మునిగా స్వీకరిస్తారు. వారు సత్యాన్ని అసత్యంగా భావిస్తారు, అసత్యాన్ని సత్యంగా భావిస్తారు. అన్ని కర్మల్లో వారు తప్పు మార్గాన్నే చేపడతారు. అందుకే వారి బుద్ధి తమో గుణంలో ఉన్నట్టు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Just screen this one. Okay. Yeah. That understanding which considers religion to be religion and religion to be religion under the spell of illusion and darkness and strives always in wrong direction. O Partha is in the mode of ignorance. సో అదే ఏదైతే రిలిజన్ అండ్ ఇరిలిజన్ అనుకుంటామో, ఏది అండర్స్టాండింగ్ విచ్ కన్సర్న్స్ ఇరిలిజన్ టు బి రిలిజన్ అండ్ రిలిజన్ టు బి అండర్స్టాండింగ్ అనమాట. ఏది మనం అనుకుంటామో రిలిజన్ టు బి ఇరిలిజన్ అండ్ రిలిజన్ టు బి ఇరిలిజన్ అండర్ ద స్పెల్ ఆఫ్ ఇల్యూజన్ అండ్ డార్క్నెస్ అండ్ స్ట్రైవ్స్ ఆల్వేస్ ఇన్ రాంగ్ డైరెక్షన్. సో ఇది ఎప్పుడు మనము అదే రిలిజన్ ని ఇరిలిజన్ అనుకుంటాం, రిలిజన్ అనుకుంటాము. ఇంకెప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేసే వాళ్ళని మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ గా ఉంటారు వాళ్ళు. దత్తు ప్రభు చదువుతారా? 1833. మీరు మ్యూట్ లో ఉన్నారు ప్రభు. యా ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియక్రియాః యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. చదవండి వర్స్. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియాక్రియాః యోగనావ్యభిచారిణ్యా ధృతః సా పార్థ సాత్వికీ. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami. O son of Pritha, the determination which is unbreakable, which is sustained with steadfastness by yoga practice,
and which thus controls the activities of the mind, life, and senses is determination in the mode of goodness. Purport. Yoga yoga is a means to understand the supreme soul. One who is steadily fixed in the supreme soul with determination, concentrating one's mind, life, and sensory activities on the supreme, engages in Krishna consciousness. And that sort of determination is in the mode of goodness. The word Avyabhicharinya is very significant, for it indicates that persons who are engaged in Krishna consciousness are never deviated by any other activity. So, son of Prita, that determination which is unbreakable, which is sustained by the steadfastness by yoga practice, and which thus controls the activities of mind, life, senses, is a determination in the mode of goodness. సో గుడ్నెస్లో సత్వగుణంలో ఉన్న వాళ్ళ డిటర్మినేషన్ ఎట్లా ఉంటారంటే వాళ్ళు షేక్గా అనమాట. అంటే ఏదైనా వాళ్ళు అంటే భగవద్గీత మీద పూర్తి నమ్మకం పెట్టుకుంటారు. లైక్ ప్రభుపాద కూడా అంటే ఒక ఎగ్జాంపుల్, ప్రభుపాద వాళ్ళ గురుమారా చెప్పాడంటే చైతన్య మహాప్రభు మిషన్ అంటే వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అవుతుందని చైతన్య మహాప్రభు అన్నాడనమాట. పృథ్వీతే ఆచే నగరాది గ్రామము హరినామం అని చెప్తాడనమాట. పృథ్వీతే ఆచే నగరాది గ్రామ అని చైతన్య మహాప్రభు చెప్తే అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి వాళ్ళ డిసైపుల్స్ అందరూ అనుకున్నారు, ఇదేంటి మన ఇండియాలోనే ప్రచారం అయితే హరినామము, ఎట్లా వేరే కంట్రీస్లో ఎట్లా అవుతుంది అంటే ప్రభుపాద డిటర్మినేషన్, ఎందుకంటే శాస్త్రంలో చెప్పింది కాబట్టి అది ఎట్లా అవుతుంది. అది ఆ నమ్మకంతో ప్రభుపాద పోయి అమెరికాలో ట్రీట్ చేస్తే ఇప్పుడు అమెరికాలో మొత్తం వరల్డ్ మొత్తము హరినామము స్ప్రెడ్ అయింది అనమాట. సో అట్లా అవ్యభిచారి అంటే లైక్ ఫుల్ డిటర్మినేషన్ అనమాట. అంటే ఆ డిటర్మినేషన్ తోటి పనిచేస్తారంట. వ్యభిచారి అంటే మనకు తెలుసుగా వర్డ్ అంటే ప్రాస్టిట్యూట్ లాగా, అంటే ప్రాస్టిట్యూట్ అంటే డిఫరెంట్ మనుషులతో రిలేషన్షిప్ పెట్టుకుంటాం. అవ్యభిచారి అంటే నాన్ ప్రాస్టిట్యూట్ లాగా, అంటే ఒకటే సింగిల్ ఫోకస్ అనమాట. ఆ డిటర్మినేషన్ వాళ్ళని అవ్యభిచారి. నేను చదువుతాను. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిః సా పార్థ రాజసి. Translation: but that determination by which one holds fast to fruitive results in religion, economic development, and sense gratification is in the nature of passion, O Arjuna. So, purport: any person who is always desirous of fruitive results in religious or economic development, whose only desire is sense gratification, and whose mind, life, and senses are always engaged in the mode of passion. So, ఎవరైతే డిటర్మినేషన్ వాళ్ళకి ఎట్లా అంటే రిజల్ట్ ఏమొస్తుంది, నేను ఏం పని చేసినా నాకేం వస్తుంది, సో ఏమన్నా సత్కార్యాలు చేసినా అని వాళ్ళకి రిజల్ట్ రావాలన్నమాట. ఆ రిజల్ట్ వస్తే కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. అది రజోగుణంలో ఉన్న వాళ్ళ క్వాలిటీ. 1835 అని తప్పచదు. యయా స్వప్నం భయం శోకం విషాదం మదం ఏవచ నా విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసి. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ నా విముచ్యతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసి. ఓ పార్థ, స్వప్నము, భయము, శోకము, విషాదము, మదము అనే వాటిని దాటలేనట్టి మందబుద్ధితో కూడిన నిశ్చయము తామసికమైనది. భాష్యం: సత్వగుణంలో ఉన్న వ్యక్తి కలలు కనడను ఊహించకూడదు. ఇక్కడ స్వప్నము అంటే అతి నిద్రనే అర్థము. స్వప్నము సత్వగుణంలో, రజోగుణంలో లేదా తమోగుణంలో అన్ని వేళలా ఉంటుంది. స్వప్నము సహజంగా కలిగేది, కానీ అతి నిద్రను విడిచిపెట్టలేని వారు, భౌతిక వస్తువులను భోగిస్తున్నామనే గర్వంను వదులుకోలేని వారు, భౌతిక జగత్తుపై ఆధిపత్యం చెలాయించాలని సర్వదా కళ్ళు కనేవారు, ప్రాణమును, ఇంద్రియాలను ఆ విధంగా నెలకొల్పేవారు తామసిక నిశ్చయము కలిగిన వారుగా పరిగణింపబడతారు. హరే కృష్ణ ప్రభుజీ. And that determination which cannot go beyond dreaming, fearfulness, lamentation, moroseness, and illusion, such unintelligent determination, O son of Partha, is in the mode of darkness.
సో కొంతమంది కలలు అంటుంటారు, వాళ్ళు ఏది చేసినా లైక్ నేను ఆ, ఇట్లా రాజకీయ నాయకుడినో లేదంటే నేను ఇంత గొప్పవాడిని ఆ, అయితే ఇది చేస్తాను, అదైతే నేను ఇది చేస్తాను అంటే, కానీ వాళ్ళు ఏం పని చేయరు, పుట్టి చేసి కలలు అంటుంటారు. అంటే ఆ, దిన కలలు అంటే డే డ్రీమర్స్ అంటారు వాళ్ళు, కానీ ఏం పని చేయరు, డే డ్రీమర్స్. సో వాళ్ళు తమో గుణంలో ఉన్నవాళ్ళు అనమాట. తమోగుణమే ఎక్కువ ఉన్నట్లుంది కదా ప్రభుజీ ఇప్పుడు. ఇప్పుడు కలియుగంలో తమో గుణమే అదే. మీద అదే చూస్తున్నాను. ఉమ్. నేనే చేస్తున్నా, నా వల్లనే అవుతుంది పని, నేను లేకుంటే అవ్వదు. అవ్వదు. జనరల్ గా ఫ్యామిలీలలో రాజకీయం దాకా అవసరం లేదు ప్రభుజీ, ఓన్లీ సరౌండింగ్ ఫ్యామిలీలే. యాజ్ ఏ హౌస్ వైఫ్ గా చెప్తున్నా, అంటారు కదా ప్రభుజీ, ఇప్పుడు నేను చేయబట్టే అయ్యింది, నువ్వు ఇదేం లేదు ఇలా. అదే నేను 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 లేకపోతే ఏమి నడవదు, ఇల్లు నడవదు, ఏం చేయదు అట్లా అనుకుంటారు. యా. అది అదే. తమోగుణం. కలియుగంలో తమోగుణం చాలా ఉంటుంది. కొంచెం రజోగుణం, సత్వగుణం అయితే చాలా లెస్, ఇంకా మినిమం సత్వగుణం. 1836 దత్తు ప్రభు చదవండి. సుఖం త్వా ఇదానిం త్రివిధం. దత్తు ప్రభు మీరు అన్మ్యూట్ చేసి చదువుతారా? సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ. శృణు మే భరతర్షభ. అభ్యాసాద్ రమతే యత్ర. అభ్యాసాద్ రమతే యత్ర. దుఃఖాంతం చ నిగచ్చతి. దుఃఖాంతం చ నిగచ్చతి. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ. అభ్యాసాద్ రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. Translation purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami. O best of the Bharatas, now please hear from me about the three kinds of happiness by which the conditioned soul enjoys, and by which he sometimes comes to the end of all desires, all distress. Purport. A conditioned soul tries to enjoy material happiness again and again. Thus he choose the chewed. But sometimes in the course of such enjoyment, he becomes relieved from material entanglement by association with a great soul. In other words, a conditioned soul is always engaged in some type of sense gratification. But when he understands by good association that it is only a repetition of the same thing, and he is awakened to his real Krishna consciousness, he is sometimes relieved from such a repetitive so-called happiness. Hare Krishna. సో హ్యాపీనెస్ కూడా 3 టైప్స్ ఉంటుంది. ఏది సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఓ బెస్ట్ ఆఫ్ భరత, నౌ ప్లీజ్ హియర్ ఫ్రమ్ మీ అబౌట్ ది 3 కైండ్స్ ఆఫ్ హ్యాపీనెస్ విచ్ ఈస్ కండిషన్ సోల్స్ బై విచ్ సమ్ టైమ్స్ కమ్స్ టు ఎండ్ ఆఫ్ ఆల్ డిస్ట్రెస్. సో ఏమేమి హ్యాపీనెసెస్ ఇవన్నీ నెక్స్ట్ లోకస్ చెప్తాను. యత్తద్ అగ్రే విషం ఇవ. యత్తద్ అగ్రే విషమివ. పరిణామే అమృతోపమం. పరిణామే అమృతోపమం. తత్సుఖం సాత్వికం ప్రోక్తం. తత్సుఖం సాత్వికం ప్రోక్తం. ఆత్మబుద్ధి ప్రసాదజం. ఆత్మబుద్ధి ప్రసాదజం. Translation. That which in the beginning may be just like poison, but at the end is just like nectar, and which awakens one to self-realization, is said to be in the mode of goodness. In the pursuit of self-realization, one has to follow many rules and regulations to control the mind and the senses and to concentrate the mind on the self. All these procedures are very difficult, bitter like poison. But if one is successful in following the regulations and comes to the transcendental position, he begins to drink real nectar and he enjoys life. సో ఏదైతే హ్యాపీనెస్ లైక్ ఫస్ట్ మనకి చాలా లైక్ ఏమంటారు చేదుగా ఉంటుంది, కానీ మళ్ళీ తర్వాత రాను రాను అది తీయగా అనిపిస్తుంది. సో ఎట్లా అంటే మనం ఆమ్లా తిన్నాం కదా, ఫస్ట్ మనకి చేదు అనిపిస్తుంది. ఆమ్లా తింటే అది చాలా చేదు ఉంటుంది, కానీ తర్వాత రాను రాను మనం అలవాటు అయితే అది మనకి తీయగానే అనిపిస్తుంది. సో అట్లనే ఏదైతే గుడ్నెస్ లో మోడ్ ఎట్లా ఉంటే వాళ్ళ కొన్నిసార్లు రూల్స్ ఇవన్నీ ఫాలో కావాలి. ఇప్పుడు ఎస్పెషలీ చాంటింగ్ చేయాలంటే, ఇప్పుడు దీక్ష తీసుకోవాలంటే 16 మాల ఫస్ట్ వన్ రౌండ్ తోటి స్టార్ట్ చేస్తాము. ప్రాక్టీస్ అయితే మనకి ఎక్కువ చేస్తాం, ఎక్కువ మాల చేస్తాం.
సో ఫస్ట్ మనకి ఒక మాల చేయమంటే కొంతమందికి చాలా కష్టమవుతుంది. ఫస్ట్ మాల చేసామంటే కానీ తర్వాత రాను అది రుచి తెలిస్తే మనము 1, 2, 3, 4 అట్లా 16 మాల చేయడానికి కూడా మనకి ఏమి ఐ మీన్ కష్టం అనిపించదు. సో ఇట్లా అది సత్వగుణంలో ఉన్న హ్యాపీనెస్ అన్నమాట. రజగుణంలో ఉన్నది ఎట్లా ఉండదు, దీనికి ఆపోజిట్. అనిత చదువు. విషయేంద్రియ సంయోగాద్ విషయేంద్రియ సంయోగా యత్తద్ అగ్రే అమృతోపమం యద్దగ్రేమృతోపమం పరిణామే విషం ఇవ పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం తత్సుఖం రాజసం స్మృతం విషయేంద్రియ సంయోగాత్ తత్యదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. ఏ సుఖమైతే ఇంద్రియ విషయాలతో ఇంద్రియాల సంపర్కం నుండి కలుగుతుందో, ఏది మొదట్లో అమృతం లాగానో చివరకు విషంగాను కనిపిస్తుందో అది రాజసికమైనదిగా చెప్పబడుతుంది. భాష్యము. యువతి యువకులు కలుసుకున్నప్పుడు ఆమెను చూడాలని, ఆమెను తాకాలని, మైథున సుఖం అనుభవించాలని ఇంద్రియాలు యువకుని పురిగొల్పుతాయి. ప్రారంభంలో ఇది ఇంద్రియాలకు అతి సుఖంగానే ఉంటుంది, కానీ చివరకు లేదా కొంతకాలానికి అది విషములాగా అవుతుంది. వారు విడిపోతారు లేదా విడాకులు తీసుకుంటారు. దుఃఖము కలుగుతుంది, శోకాలు కలుగుతాయి. అటువంటి సుఖము సర్వదా రాజసికమైనది. ఇంద్రియాలు ఇంద్రియ విషయాల సంయోగము ద్వారా కలిగే సుఖము సర్వదా దుఃఖ కారణమే అవుతుంది. కనుక దానిని అన్ని విధములుగా విడిచిపెట్టాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు ప్రభుపాద? ద హ్యాపీనెస్ విచ్ ఇస్ డైరెక్ట్ ఫ్రమ్ కాంటాక్ట్ ఆఫ్ సెన్సెస్ విత్ దేర్ ఆబ్జెక్ట్ అండ్ విచ్ అపియర్స్ లైక్ నెక్టర్ అట్ ఫస్ట్ బట్ పాయిజన్ అట్ ద ఎండ్ ఈస్ కాల్డ్ నేచర్ ఆఫ్ ప్యాషన్. సో ఏదైతే మనకి చాలా స్టార్టింగ్ లో మనకి చాలా నెక్టర్ స్వీట్ గా అనిపిస్తుంది, తర్వాత చేర్చేది అనిపిస్తుంది. అంటే సేమ్ ఎగ్జాంపుల్ లైక్ చెప్తాను, అంటే యంగ్ బాయ్ అండ్ గర్ల్ వాళ్ళు జనరల్ లవ్ లో పడ్డారంటే అప్పుడు వాళ్ళకి అన్ని సుఖంగా అనిపిస్తాయి. కానీ ఒకసారి తన సెన్సెస్ ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమైతుంది, మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇలిసిట్ ఆర్ లిసిట్, లైక్ లీగల్ ఆర్ ఇల్లీగల్ గా వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఒకవేళ ఆ పిల్లల్ని పెంచడము అదంతా భారం అనిపిస్తుంది. సో తర్వాత మళ్ళీ వాళ్ళు సరిగ్గా ఉండలేకపోతే మళ్ళీ డివోర్స్. సో ఇవన్నీ ఏంది, ఫస్ట్ స్టార్టింగ్ లో సుఖం అనిపిస్తాయి, తర్వాత ఇవన్నీ డిస్ట్రెస్ ఉంటాయి. ఆ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ రజోగుణంలో ఉన్న హ్యాపీనెస్ అన్నమాట. తమోగుణం 1839. చెప్పండి. ఏం లేదా? ఓకే, దత్ప్రభు అన్మ్యూట్ చేసి చదువుతారా? ఓకే. యద్ అగ్రే చాను బందే చ యద్ అగ్రే చాను బందే చ సుఖం మోహనం ఆత్మనః సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసం ఉదాహృతం తత్తామసం ఉదాహృతం. యదగ్రే చాను బందే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. Translation purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami. Translation. And that happiness which is blind to self-realization, which is a delusion from beginning to end, and which arises from sleep, laziness, and illusion, is said to be of the nature of ignorance. One who takes pleasure in laziness and in sleep is certainly in the mode of darkness, ignorance, and one who has no idea how to act and how not to act is also in the mode of ignorance. For the person in the mode of ignorance, everything is illusion. There is no happiness either in the beginning or at the end. For the person in the mode of passion, there might be some kind of ephemeral happiness in the beginning and at the end distress. But for the person in the mode of ignorance, there is only distress, but distress both in the beginning and at the end. Hare Krishna. సో తమోగుణంలో ఉన్న వాళ్ళ హ్యాపీనెస్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళది మొదట్లో దుఃఖమే ఉంటుంది, తర్వాత కూడా దుఃఖమే ఉంటుంది. ఎలా అంటే లైక్ కొంతమంది చూడండి, లైక్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, లేదంటే ఆల్కహాల్ అనుకో, అది వాళ్ళ ఇనిషియల్గా కూడా వాళ్ళు ఆరోగ్యం పాడవుతుంది, ఇంకా తర్వాత కూడా ఆరోగ్యం పాడవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది, అట్లా అన్ని. సో వాళ్ళ హ్యాపీనెస్ ఏంటంటే
మొదట ఇంకా తర్వాత రెండు దుఃఖకరమే. అది తమో గుణంలో హ్యాపీనెస్. 1840 నేను చదువుతాను. న తద్ అస్తి పృథివ్యాం వా न तदस्ति पृथिव्यां च वा దివి దేవేషు వా పునః दिवि देवेषु वा पुनः సత్వం ప్రకృతి ముక్తం सत्त्वं प्रकृति जैर्मुक्तम् యద్ ఏభిః స్యాత్ త్రిభిర్గుణైః. एभिः स्यात् त्रिभिर्गुणैः. Translation: there is no being existing either here or among the demigods in the higher planetary system which is freed from these three modes born of material nature. Purport: the Lord here summarizes the total influence of three modes of material nature all over the universe. సో ఏది కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఈ త్రిగుణాల ప్రభావము అన్నిట్లో ఉంటారు. అంటే లైక్ ఈ అర్థనే కాదు, డిఫరెంట్ ప్లానెట్ ఈవెన్ బ్రహ్మలోకంలో అయినా ఉంటుంది. అందుకే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిను అర్జున అని కృష్ణుడు శ్లోకంలో చెప్తారు అనమాట. అంటే ఈ త్రీ మోడ్స్ బ్రహ్మలోకము ఇంకా వేరే 14 లోకాలనే కదా, ఈ మెటీరియల్ వరల్డ్ అన్నిట్లో డిఫరెంట్ డిగ్రీస్లో ఉంటుంది అనమాట. సో మనం దీని నుంచి తప్పించుకోలేము. కొన్నిట్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్నిట్లో తక్కువ ఉండొచ్చు, కానీ బట్ ఈ త్రిగుణాల ఎఫెక్ట్ అన్నిట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 1841. బ్రాహ్మణ క్షత్రియ విషాం బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. ఓ పరంతప, ప్రకృతి గుణాలను అనుసరించి తమ స్వభావాల నుండి పుట్టిన గుణాలచే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు విభజింపబడతారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సో ఇక్కడ ఏమన్నాడు కృష్ణుడు, ఈ గుణాల వల్ల ఒక్కొక్కరు క్లాస్ ఎట్లయింది. బ్రాహ్మణ, క్షత్రియాస్, వైశ్యస్ అండ్ శూద్రాస్ ఆర్ డిస్టింగ్విష్డ్ బై ద క్వాలిటీస్ born of their own natures in accordance with the material modes, O chastiser of enemies. సో ఇవన్నీ మనం అనుకుంటాం కదా, క్యాస్ట్ ఎట్లా పుట్టినాయి అంటే ఈ గుణాల వల్ల, నాట్ బై బర్త్. మనం ఇప్పుడు ప్రస్తుతము ఇండియాలో అందరూ చాలా మంది అనుకునేది అంటే మన జన్మతోటి మనము ఈ క్యాస్ట్లో పుట్టినాం అనుకుంటాం, కానీ అది యాక్చువల్ కృష్ణుడు చెప్పిన డెఫినేషన్ కాదు. ఏది మన గుణ అండ్ కర్మ వల్ల మన నేచర్ మనం అనుకోవాలి. బ్రాహ్మణం, క్షత్రియం, వైశ్యులు, శూద్ర అని అనుకోవాలి. సో ఆ గుణాలు ఏంటి, ఎట్లా వాళ్ళు ఏ కులాలు, ఐ మీన్ వర్ణాలు ఏమేమి, వాళ్ళు ఏం కార్యాలు చేస్తారని నెక్స్ట్ శ్లోకాస్లో చెప్తారు కృష్ణుడు. ఓకే, 1842 దత్తు ప్రభు చదవండి. సమోధమస్తపశౌచం శాంతిరార్జవం ఏవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada. Translation: peacefulness, self-control, austerity, purity, tolerance, honesty, knowledge, wisdom, and religiousness. These are the natural qualities by which the Brahmanas work. Hare Krishna. సో బ్రాహ్మణులో వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉండాలంటే, ఎవరైనా చెప్పుకున్నారు అనుకో బ్రాహ్మణ్ అంటే వాళ్ళు ఈ క్వాలిటీస్ ఉంటాయి అనమాట. వాళ్ళు అంటే ఆ నేచర్ తోటి పుడతారు, ఇంకా అవి కంటిన్యూ చేస్తారు. ఏంటి పీస్ఫుల్నెస్, వాళ్ళు శాంతిగా ఉంటారు. సెల్ఫ్ కంట్రోల్, వాళ్ళు ఎప్పుడు లైక్ అన్నిటికీ కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు ఆస్టిరిటీ, వాళ్ళు తపస్సు చేస్తారు. ఇంకా ప్యూరిటీ, వాళ్ళు క్లీన్గా ఉంటారు ఎప్పుడు. ఇంకా టాలరెన్స్, వేరే వాళ్ళు కష్టపెట్టినా వాళ్ళు దానికి టాలరేట్ చేస్తారు. ఆనెస్టీ, సత్యము, నాలెడ్జ్, వాళ్ళ నాలెడ్జ్ కోసం వాళ్ళు స్ట్రైవ్ చేస్తున్నారు. విజ్డమ్, సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అది తెలుసుకొని వాళ్ళు ఆ పనులు చేస్తుంటారు. ఇంకా రిలీజియస్నెస్, సో రిలీజియస్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు. ఈ నేచర్ బ్రాహ్మణులకి వర్తిస్తారు అన్నమాట. సో మనం చూసుకోవాలి, ఎవరైనా బ్రాహ్మణుల నేచర్ అంటే మనకు తెలిసిపోతుంది. మనకి ఈ క్వాలిటీస్ అంటే మనం ఆ గుణంలో ఉన్నాయని మనకు అర్థమవుతుంది. మనకి అట్లీస్ట్ మేజర్ ఏముంటే అవి మనం అనుకోవాలి, ఆ నేచర్ ఉందని.
నెక్స్ట్ క్షత్రియ వాళ్ళది ఎట్లా ఉంటుంది క్వాలిటీస్ చదువుతాం. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం శౌర్యం తేజో సుధిర్దాక్ష్యం యుద్ధే చాపి అపలాయనం యుద్ధే చాప్యపలాయనం దానం ఈశ్వర భావశ్చ దానమీశ్వర భావచ్చ క్షాత్రం ధర్మ కర్మ స్వభావజం. క్షాత్రం కర్మ స్వభావజం. అంతే చదువు. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము శక్తి, దృఢనిశ్చయము, సమర్థత, యుద్ధంలో ధైర్యము, దానగుణము, నాయకత్వము అనేవి క్షత్రియులకు స్వభావజనిత కర్మలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. Heroism, power, determination, resourcefulness, courage in battle, generosity, and leadership are the natural qualities of work for క్షత్రియస్. సో ఎవరైతే లైక్ హీరోయిజం లైక్ చూపెడతారు అంటే ఏమైనా కష్టాలు వస్తే వాళ్ళని ఆదుకోవడానికి చూస్తారు, ఇంకా వాళ్ళకి పవర్ కావాలి, ఇంకా డిటర్మినేషన్, వాళ్ళకి చాలా దృఢత్వం ఉంటుంది, ఇంకా రిసోర్స్ఫుల్నెస్ ఎవరికైనా హెల్ప్ చేయాలి అని, ఇంకా కరేజ్ ఇన్ బ్యాటిల్ అంటే వాళ్ళు కొట్లాటకి వస్తే వాళ్ళు ఇంకా పోరు అనమాట, వాళ్ళ పని చేస్తారు వాళ్ళు. జనరాసిటీ, ఇంకా దానగుణము, ఇంకా లీడర్షిప్ ఆర్ ద నేషనల్ క్వాలిటీస్ ఆఫ్ క్షత్రియాస్. సో క్షత్రియాస్కి ఈ గుణాలు ఉంటాయి. దత్తుప్రభు యాక్చువల్ లాస్ట్ నేను చదవాలనుకుంటా కదా, తప్పైంది. ఇప్పుడు దత్తుప్రభు చదవండి, మళ్ళీ నేను నెక్స్ట్ చదువుతాను. కృషి గోరక్ష వాణిజ్యం కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం శూద్రస్యాపి స్వభావజం. ట్రాన్స్లేషన్ బై హిస్ డివైన్ గ్రేస్ శ్రీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద్. ఒకసారి శ్లోక చదువు. శ్లోక. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. Translation by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada. Farming, cow protection and business are the natural work for the Vaishyas, and for the Sudras there are labor and service to others. Hare Krishna. సో వైశ్యులు వాళ్ళ కర్మ ఏంటంటే ఫార్మింగ్ చేయడము, కౌ ప్రొటెక్షన్ చేయడం, ఆవుల్ని సంరక్షించడము అండ్ బిజినెస్ చేయడం. ఇది న్యాచురల్గా వచ్చే క్వాలిటీస్ అనమాట, వాళ్ళు న్యాచురల్గా పనిచేసే వైశ్యులు. అండ్ శూద్రాస్ ఏంటంటే శూద్రాస్ ఈ మూడు బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి సేవ చేస్తారు. సో అది శూద్ర క్వాలిటీస్ అనమాట. సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది అంటే లైక్ రియల్గా ఇప్పుడు ఎవరైతే మనం అనుకుంటారో ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని ఇప్పుడు పొలిటికల్గా చూస్తారు కదా, అవన్నీ లైక్ ఇవన్నీ ఇల్యూజన్ అనమాట. అది రియల్గా క్యాస్ట్ కాదు, అది బ్రిటిషర్స్ క్రియేట్ చేసిండ్రు, ఎందుకంటే ఆ సొసైటీని అట్లా డివైడ్ చేయాలని. కానీ ఇప్పుడు అందరూ అదే మనం ఏ కులంలో పుడితే అదే కులంలో ఉన్నామని చెప్పాడు. అందుకే యాక్చువల్ కలియుగంలో చెప్పిండు కలో శూద్ర సంభవ అని, అంటే కలియుగంలో ఎవ్రీబడి ఈజ్ శూద్ర అన్నాడు. ఎందుకంటే ఈ క్వాలిటీస్ లేవు ఎవరికి, మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 1845 నేను చెప్తాను. స్వే స్వే కర్మణి అభిరతః స్వే స్వే కర్మణి అభిరతః సంసిద్ధిం లభతే నరః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి చ శృణు. యథా విందతి Translation. By following his qualities of work, every man can become perfect. Now please hear from me how this can be done. సో అట్లా అంటే మరి అందరికీ ఇట్లా నేచర్స్ ఉన్నాయి కదా, మరి ఎవరు మరి భగవంతుడిని చేరుకుంటారా చేరుకోలేరా అంటే భగవంతుడు చెప్తున్నా అనమాట, అందరికీ క్వాలిటీస్ ఉంటాయి కానీ సో అది మనము నిరుత్సాహపడక్కర్లేదనమాట. ఎవరు ఏ గుణం ఉన్నా దాంట్లో మనం సరైన చేస్తే అప్పుడు అందరికీ భగవంతుని చేరే ఛాన్స్ ఉందన్నమాట. సో అట్లా మనం అనుకోదు, నాకు శూద్ర క్వాలిటీస్ ఉన్నాయి, నేను భగవంతుడిని సేవ చేయలేను లేకపోతే భగవంతుడిని చేరుకోలేను అనుకోదు. కానీ ఏ క్వాలిటీస్ ఉన్నాయి ఆ క్వాలిటీస్ పనులు చేస్తే మనం దాంట్లో అయినా మనం మోక్షం పొందొచ్చు అని కృష్ణుడు చెప్తున్నాను. అది ఎట్లా అని మనం నెక్స్ట్ వర్స్లో చూద్దాం.
1846. यतः प्रवृत्तिर्भूतानां यतः प्रवृत्तिर्भूतानां ప్రభుజీ అనితక్క చదువుతుంది, మీరు నెక్స్ట్ వర్డ్ చదవండి, మీరు మ్యూట్లో చదవండి. యతః ప్రవృత్తిర్భూతానాం यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं येन सर्वमिदं ततं स्वकर्मणा तम् अभ्यर्च्य स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवा. सिद्धिं विन्दति मानवः. यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य సిద్ధిం విందతి మానవః. సకల జీవులకు మూలము సర్వవ్యాపి అయిన భగవంతుని పూజిస్తూ మానవుడు స్వకర్మ నిర్వహణ ద్వారా పూర్ణత్వంను పొందగలుగుతాడు. భాష్యం. 15వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా జీవులందరూ దేవాది దేవుని విభిన్న అంశాలు. ఆ విధంగా భగవంతుడే జీవులందరికీ ఆది అయి ఉన్నాడు. ఇది జన్మాద్యస్య యతః అని వేదాంత సూత్రంలో ధృవపరపబడింది. అందుకే భగవంతుడు ప్రతి జీవుని జన్మకు ఆది అయి ఉంటాడు. భగవద్గీతలోని 7వ అధ్యాయంలో చెప్పబడినట్లు దేవాది దేవుడు బాహ్య శక్తి, అంతరంగ శక్తి అనే తన 2 శక్తులచే సర్వవ్యాపి అయి ఉంటాడు. అందుకే మనిషి భగవంతుడిని అతని శక్తులతో పాటుగా పూజించాలి. సాధారణంగా వైష్ణవ భక్తులు అంతరంగ శక్తితో పాటు దేవదేవుని పూజిస్తారు. అతని బాహ్య శక్తి అంతరంగ శక్తి యొక్క వికృత ప్రతిబింబము. బాహ్య శక్తి పూర్వరంగమే అయినా భగవంతుడు తన ప్రధానాంశ విస్తారం ద్వారా అంటే పరమాత్మునిగా సర్వత్రా నెలకొని ఉంటాడు. అతడే సకల దేవతలకు, సకల మానవులకు, సకల జంతువులకు సర్వత్రా పరమాత్ముడు. అందుకే భగవదంశక దేవదేవునికి సేవ చేయడం తన కర్తవ్యమని మనిషి తప్పక తెలుసుకోవాలి. ప్రతి ఒక్కడు పూర్తి కృష్ణ భక్తి భావంలో భక్తిలో నెలకొనాలి. అదే ఈ శ్లోకంలో ఉపదేశించబడినది. ఇంద్రియాధీశుడైన ఋషికేశుని ద్వారా ఒక ప్రత్యేకమైన కర్మలో తాను నెలకొల్పబడ్డాన్ని ప్రతి ఒక్కడు అనుకోవాలి. అతడు నెలకొనినట్టి కర్మ వలన కలిగే ఫలము ద్వారా దేవుడైన శ్రీకృష్ణుడు పూజింపబడాలి. పూర్ణ శక్తి కృష్ణ భక్తి భావంలో మనిషి సర్వదా ఈ రకంగా ఆలోచిస్తే అప్పుడు భగవద్ అనుగ్రహంచే సమస్తము గురించి పూర్తిగా ఎరుగగలడు. అదే జీవన పరిపూర్ణత. తేషామహం సముద్ధర్త అని భగవానుడు భగవద్గీతలోనే 12.7లో చెప్పాడు. అటువంటి భక్తుడిని ఉద్ధరించే బాధ్యతను భగవానుడే స్వయంగా చేపడతాడు. అదే మహోన్నత జీవన పూర్ణత్వము. మనిషి ఏ రకమైన కర్మలో నెలకొన్నప్పటికీ భగవంతుని సేవిస్తే మహోన్నతమైన పరిపూర్ణతను సాధిస్తాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో లాస్ట్ సెంటెన్స్, మనిషి ఏ రకమైన కర్మలో నెలకొన్నప్పటికీ భగవంతుని సేవిస్తే మహోన్నతమైన పరిపూర్ణతను సాధిస్తాడు. సో అదనమాట. సో బై వర్షిప్ ఆఫ్ లార్డ్ హూ ఇస్ సోర్స్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ అండ్ హూ ఇస్ ఆల్ పర్వేడింగ్ ద మ్యాన్ కెన్ అటైన్ పర్ఫెక్షన్ త్రూ పర్ఫార్మింగ్ హిస్ ఓన్ వర్క్. సో అది సమ్మరీ అనమాట. సో ఏ గుణంలో ఉన్నాయినా మనము భగవంతుడిని మనం సేవిస్తే అది మనం ఆల్ పర్ఫెక్ట్ అవుతాము అని చెప్తున్నాడు కృష్ణ. నెక్స్ట్ దత్తు ప్రభు, ఇప్పుడు చదవండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్ఠితాత్ స్వభావానియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. Translation purport by His Divine Grace Bhaktivedanta Swami Prabhupada. It is better to engage in one's own occupation, even though one may perform it imperfectly, than to accept another's occupation and perform it perfectly. Duties prescribed according to one's nature are never affected by sinful reactions. Purport. One's occupational duty is prescribed in Bhagavad Gita. As already discussed in previous verses,
The duties of a Brahmana, Kshatriya, Vaisya, and Sudra are prescribed according to their particular modes of nature. One should not imitate another's duty. A man who is by nature attracted to the kind of work done by Sudras should not artificially claim to be a Brahmana. Although he may have been born into a Brahmana family, in this way one should work according to his own nature. No work is abominable if performed in the service of the Supreme Lord. The occupational duty of a Brahmana is certainly in the mode of goodness. But if a person is not by nature in the mode of goodness, he should not imitate the occupational duty of a Brahmana. For a Kshatriya or administrator, there are so many abominable things. A Kshatriya has to be violent to kill his enemies, and sometimes a Kshatriya has to tell lies for the sake of diplomacy. Such violence and duplicity accompany political affairs, but a Kshatriya is not supposed to give up his occupational duty and try to perform the duties of a Brahmana. One should act to satisfy the Supreme Lord. For example, Arjuna was a Kshatriya. He was hesitating to fight the other party. But if such a fighting is performed for the sake of Krishna, the Supreme Personality of Godhead, there need to be no fear of degradation. In the business field also sometimes a merchant has to tell so many lies to make a profit. If he does not do so, there can be no profit. Sometimes a merchant says, "Oh, my dear customer, for you I am making no profit." But one should know that without profit the merchant cannot exist. Therefore, it should be taken as a simple lie. If a merchant says that he is not making a profit, but the merchant should not think that because he is engaged in an occupation in which the telling of lies is compulsory, he should give up his profession and pursue the profession of a Brahmana. That is not recommended. Whether one is a Kshatriya, a Vaisya, or a Sudra does not matter if he serves by his work the Supreme Personality of Godhead. Even Brahmanas who perform different types of sacrifice sometimes must kill animals because sometimes animals are sacrificed in such ceremonies. Similarly, if a if a Kshatriya engaged in his own occupation kills an enemy, there is no sin incurred. In the third chapter, these matters have been clearly and elaborately explained. Every man should work for the purpose of yajna or for Vishnu, the Supreme Personality of Godhead. Anything done for personal sense gratification is a cause of bondage. The conclusion is that everyone should be engaged according to the particular mode of nature he has acquired, and he should decide to work only to serve the supreme supreme cause of the Supreme Lord. Hare Krishna. సో చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ పర్పట్లో ఏంటి, ఇట్ ఈస్ బెటర్ టు ఎంగేజ్ ఇన్ వన్స్ ఓన్ ఆక్యుపేషన్ ఈవెన్ దో వన్ మే పర్ఫార్మ్ ఇట్ ఇంపర్ఫెక్ట్లీ దెన్ టు యాక్సెప్ట్ అనదర్స్ ఆక్యుపేషన్ అండ్ పర్ఫార్మ్ ఇట్ పర్ఫెక్ట్లీ. డ్యూటీస్ ప్రిస్క్రైబ్డ్ అకార్డింగ్ టు వన్స్ నేచర్ ఆర్ నెవర్ అఫెక్టెడ్ బై సింపుల్ రియాక్షన్. సో ఎవరైనా లైక్ బ్రాహ్మణ క్వాలిటీలో ఉండి బ్రాహ్మణ ధర్మం చేస్తున్నారు అనుకో, వాళ్ళు వాళ్ళు వాళ్ళ కర్మ చేయాలి. ఇప్పుడు బ్రాహ్మణుడు లైక్ క్షత్రియుడు లాగా చేస్తే, క్షత్రియుడు బ్రాహ్మణుడు లాగా చేస్తే అది కరెక్ట్ కాదు అని కృష్ణుడు చెప్తాను అనమాట. సో ఎప్పుడైనా కొంతమంది క్షత్రియులు వార్లో చంపాల్సి వస్తుంది, ఇంకనేమో ఒకసారి కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. కానీ అట్లాని ఆయన తన డ్యూటీ చేయకుండా మానవుతానమాట. సో ఈవెన్ బ్రాహ్మణులు కూడా ఒకసారి యజ్ఞంలో యానిమల్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, బలి ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లా అని నేను బ్రాహ్మణత్వం చేయను ఇట్లా అని మానేదాను. సో అట్లనే వైశ్యులు కూడా లైక్ ఒకసారి బిజినెస్లో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, నాకేం ప్రాఫిట్ రాదు ఈ బిజినెస్ చేసి అని. కానీ అట్లా అని నేను ఆయన బిజినెస్ మారడం ఊరుకోదాము. సో ఇట్లా ఎవరిది ఏ గుణంలో ఉన్న వాళ్ళు ఆ గుణంని కంటిన్యూ చేస్తే, బట్ ప్రైమరీ డ్యూటీ
కృష్ణుని సెంటర్లో పెట్టుకొని చేస్తే అప్పుడు కరెక్ట్ ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, 48 నేను చెబుతాను. సహజం కర్మ కౌంతేయ సహజం కర్మ కౌంతేయ తదోషం అపి న త్యజేత్ తదోషీమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ సర్వారంభా హి దోషేణ సర్వారంభా హి దోషేణ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ధూమేనాగ్నిరివావృతా సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్. అనితక నాటాను నేను చదువుతాను. నాదనుకుంటాను, నాది ఎంత అవుతుందో చదువు. ఓకే, మీదా ప్రభుజీ? నాది ఇంతమంది ప్రభు చదువుతాను. ఓకే, ఓకే, నాకు ఒకటి ఇంపార్టెంట్ కాల్ వస్తే అటెండ్ అయిన ప్రభుజీ, అందుకోసమే. సరే సరే. హరే కృష్ణ శిల్పమాతాజీ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. We are reading 18th chapter, so 48th verse. Translation: Every endeavor is covered by some fault, just as fire is covered by smoke. Therefore, one should not give up the work born of his nature, O son of Kunti, even if such work is full of fault. Purport: In a conditioned life, all work is contaminated by the material modes of nature. Even if one is a Brahmana, he has to perform sacrifices in which animal killing is necessary. Similarly, a Kshatriya, however pious he may be, has to fight enemies. He cannot avoid it. Similarly, a merchant, however pious he may be, must sometimes hide his profit to stay in business, or he may sometimes have to do business on the black market. These things are necessary. One cannot avoid them. Similarly, even though a man is a Sudra serving a bad master, he has to carry out the order of the master, even though it should not be done. Despite these flaws, one should continue to carry out his prescribed duties, for they are born out of his own nature. A very nice example is given here within. Although fire is pure, still there is smoke. Yet smoke does not make the fire impure. Even though there is smoke in the fire, fire is still considered to be purest of all elements. If one prefers to give up the work of Kshatriya and take up the occupation of Brahmana, he is not assured that the occupation of Brahmana there are no unpleasant duties. One may then conclude that in the material world, no one can be completely free from contamination of material nature. This example of fire and smoke is very appropriate in this connection. When in winter time one takes a stone from the fire, sometimes smoke disturbs the eyes and other parts of the body, but still one must make use of the fire despite disturbing conditions. Similarly, one should not give up the natural occupation because there are some disturbing elements. Rather, one should be determined to serve the Supreme Lord by his occupational duty in Krishna consciousness. That is a perfectional point. When a particular type of occupation is performed for the satisfaction of the Supreme Lord, all the defects in the particular occupation are purified. When the results of work are purified, when connected with the devotional service, one becomes perfect in seeing the self within, and that is self-realization. సో ఇక్కడ కృష్ణ ఎవ్రీ ఎండివర్ ఇస్ కవర్డ్ బై సమ్ ఫాల్ట్. సో మనం ఏ ఎండివర్ చేసినా దాంట్లో లోపాలు ఉంటాయి, తప్పులు ఉంటాయి అన్నమాట. సో లైక్ ఫైర్ ఈస్ కవర్డ్ బై స్మోక్ అంటే ఫైర్ అది ప్యూర్ ఎలిమెంట్, మెటీరియల్ ఎలిమెంట్స్ ఫైర్ ప్యూర్ థింగ్, బట్ ఆ ఫైర్ కూడా మనకు పొగ వస్తుంది, స్మోక్ ఉంటుంది. సో అట్లానే మనం ఏదైనా కార్యాల్లో ఫాల్ట్స్ అనుకో అట్లా ఉందని మనం అది గివప్ చేయదు, మన నేచర్ ఏది అది చేయాలి. సో దేర్ ఫోర్ వన్ షుడ్ నాట్ గివ్ అప్ ద వర్క్ బాన్ బై హిస్ నేచర్, ఓ సన్ ఆఫ్ కుంతి, ఈవెన్ ఇఫ్ సచ్ వర్క్ ఇస్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఫాల్ట్స్. సో క్షత్రియులు కానీ బ్రాహ్మణులు కానీ సో వాళ్ళ చేసే పనులలో కొన్ని దోషాలు కనిపించినా అవి తప్పకుండా కార్యాలు చేయాలన్నమాట. ఎందుకంటే మన ఏంటంటే కృష్ణుడి సంతృప్తి కోసం చేయాలి, అప్పుడు మనము మన డ్యూటీ పర్ఫెక్ట్ చేసినట్టు అవుతుంది. ఓకే, 1849. Shilpamata, you want to read? ప్రభుజీ. Okay, you can read this. 1849. Asakta buddhihi sarvatra. అసక్త బుద్ధిః సర్వత్రా. Jitatma vigata spruha. జితాత్మా విగత స్పృహ. Naishkarmya siddhim paramam.
నైష్ నైష్కర్మ్య సిద్ధిం పరమా సన్యాసేనాధిగచ్చతి. సన్యాసేనాధిగచ్చతి. అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమా సన్యాసేనాధిగచ్చతి. Translation: one who is self-controlled and unattached, and who disregards all material enjoyments, can obtain by practice of renunciation the highest perfect stage of freedom from reaction. But real renunciation means that one should always think himself part and parcel of the Supreme Lord, and therefore think that he has no right to enjoy the result of his work. Since he is a part and parcel of the Supreme Lord, the result of his work must be enjoyed by the Supreme Lord. This is actually Krishna consciousness. The person acting in Krishna consciousness is really sannyasi, one in the renounced order of life. By such a mentality, one is satisfied because he is actually acting for the Supreme. Thus, he is not attached to anything material. He becomes accustomed to not taking pleasure in anything beyond the transcendental happiness derived from the service of a Lord. A sannyasi is supposed to be free from the reaction of his past activities, but a person who is in Krishna consciousness automatically attains this perfection without even accepting the so-called order of renunciation. This state of mind is called yoga rudha, or the perfectional stage of yoga, as confirmed in the 3rd chapter. Yes tava atma ratir iva syata. One who is satisfied in himself has no fear of any kind of reaction from his activity. Hare Krishna. So one who is in self-control and unattached, and who disregards all material enjoyment, can obtain by practice of renunciation the highest perfection of freedom from reaction. So ఇక్కడ ఏ కర్మలు లైక్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య, సో వాళ్ళు తమ కర్మలను సరిగ్గా చేసి ఆ రిజల్ట్ భగవంతుడు ఇస్తారో అది పర్ఫెక్ట్ స్టేజ్ వస్తుంది. అది దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ రినౌన్సియేషన్. సో ఈ నీ నాట్ గివ్ అప్, లైక్ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ పర్ఫెక్ట్ డ్యూటీ చేసి ఆ రిజల్ట్స్ ని భగవంతుడు అర్పిస్తే దట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ టేకింగ్ సన్యాసం. ఓకే, నెక్స్ట్ వర్స్ అనిత చదువుతా. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ. ఎవరు ప్రభుజీ? అనితక మీరే చదవండి. అనితక. ఓకే. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే. తథాప్నోతి నిబోధమే. సమాసేనైవ కౌంతేయ. సమాసేనైవ కౌంతేయ. నిష్టా జ్ఞానస్య యా పరా. నిష్టా జ్ఞానస్య యా పరా. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే. సమాసేనైవ కౌంతేయ. నిష్టా జ్ఞానస్య యా పరా. ఓ కౌంతేయ, ఈ పూర్ణత్వమును సాధించిన వాడు నేనిప్పుడు సంగ్రహంగా చెప్పబోయే రీతిగా పనిచేస్తూ ఏ విధంగా పరమోన్నతమైన జ్ఞానస్థితి అయినట్టి పరమ పూర్ణత్వ స్థితిని బ్రహ్మమును పొందుతాడో నా నుండి తెలుసుకోవలసింది. భాష్యము. భగవంతుని కొరకే కర్మను చేస్తూ కేవలము స్వధర్మంలో నెలకొనడం ద్వారా మనిషి ఏ రకంగా మహోన్నతమైన పూర్ణత్వ స్థితిని సాధించగలడో దేవదేవుడు అర్జునునికి వివరిస్తున్నాడు. దేవదేవుని ప్రీత్యర్థం కర్మఫలాన్ని త్యాగం చేయడం ద్వారానే మనిషి మహోన్నతమైన బ్రహ్మ స్థితిని పొందగలుగుతాడు. అదే ఆత్మానుభూతి పద్ధతి. విశుద్ధమైన కృష్ణ భక్తి భావాన్ని పొందడంలోనే నిజమైన జ్ఞాన పరిపూర్ణత ఉన్నది. అది రాబోవు శ్లోకాల్లో వివరించబడింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. Hare Krishna. So, O son of Kunti, learn from me how one who has achieved this perfection can attain to the supreme perfection stage, Brahman, the stage of supreme knowledge, highest knowledge, by acting in a way I shall now summarize. So, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఎట్లా చేసి నన్ను బ్రహ్మన్ నా నేషన్ చేరుకోగలుగుతారో అది కృష్ణుడు నెక్స్ట్ సమ్మరైజ్ చేస్తున్నాడు ఇక్కడ నెక్స్ట్ శ్లోకాస్.
1853 to 53, 51 to 53. యా దత్తు ప్రభు మీరు చదవండి. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో बुद्ध्या विशुद्धया युक्तो ధృత్యాత్మానం నియమ్య చ युक्तो धृत्यात्मानं नियम्य च శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా शब्दादीन् विषयां त्यक्त्वा రాగద్వేషౌ వ్యుధస్య చ रागद्वेषौ व्युदस्य च వివిక్తా సేవి లగ్వాసి विविक्तसेवे लग्भाषि యత వాక్కాయ మనసః यतवाक्काय मानसः ధ్యానం యోగపరో నిత్యం ध्यानयोगपरो नित्यं వైరాగ్యం సముపాశ్రితః वैराग्यं समुपाश्रितः అహంకారం బలం దర్పం अहङ्कारं बलं दर्पं కామం క్రోధం పరిగ్రహం कामं क्रोधं परिग्रहं విముచ్య నిర్మమ శాంతో विमुच्य निर्ममः शान्तो బ్రహ్మభూయాయ కల్పతే. ब्रह्मभूयाय कल्पते మరొకసారి చదవండి శ్లోకాలు. बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयां त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च विविक्तसेवी लग्भाषि यतवाक्काय मानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada. Translation: being purified by his intelligence and controlling the mind with determination, giving up the objects of sense gratification, being freed from attachment and hatred, one who lives in a secluded place, who eats little, who controls his body, mind, and power of speech, who is always in trance, and who is detached, free from false ego, false strength, false pride, lust, anger, and acceptance of material things, free from false proprietorship, and peaceful. Such a person is certainly elevated to the position of self-realization. Purport: when one is purified by intelligence, he keeps himself in the mode of goodness. Thus one becomes the controller of the mind and is always in trance. He is not attached to the objects of sense gratification, and he is free from attachment and hatred in his activities. Such a detached person naturally prefers to live in a secluded place. He does not eat more than what he requires, and he controls the activities of his body and mind. He has no false ego because he does not accept the body as himself, nor has he a desire to make the body fat and strong by accepting so many material things, because he has no bodily concept of life. He is not falsely proud. He is satisfied with everything that that is offered to him by the grace of the Lord, and he is never angry in the absence of sense gratification, nor does he endeavor to acquire sense objects. Thus, when he is completely free from false ego, he becomes non-attached to all material things, and that is the stage of self-realization of Brahman. That stage is called stage is that stage is called the Brahma Bhuta stage, when one is free from the material concept of life. He becomes peaceful and cannot
be agitated. This is described in Bhagavad Gita 2:70. Apuryamanam achala pratishtam samudram apaha pravishanti yadvat tadvat kama yam pravishanti sarvesa shantim apnoti na kamakami. A person who is not disturbed by the incessant flow of desires that enter like rivers into the ocean, which is ever being filled but is always still, can alone achieve peace, and not the man who strives to satisfy such desires. Hare Krishna. Hare Krishna. సో ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ కృష్ణుడు సో బై బీయింగ్ ప్యూరిఫైడ్ బై హిస్ ఇంటెలిజెన్స్ అండ్ కంట్రోలింగ్ ద మైండ్ విత్ డిటర్మినేషన్ గివింగ్ అప్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్స్ గ్రాటిఫికేషన్ బీయింగ్ ఫ్రీడ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ వన్ హూ లీవ్స్ ఇన్ అ సెక్యూర్డ్ ప్లేస్ హూ ఈట్స్ లిటిల్ who controls his body, his mind, power of speech, who is always in trance and who is detached, free from false ego, false strength, false pride, lust, anger, and acceptance of material things, free from false proprietorship, and peaceful. Such a person is certainly elevated to the position of self-realization. సో బ్రహ్మభూత స్టేజ్లో ఉన్న వాళ్ళంటే లైక్ ఈ త్రిగుణాల నుంచి అతీతంగా ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఏది వాళ్ళు కంట్రోల్ సెన్స్ అండ్ మైండ్ కంట్రోల్ చేసి ఉంటారు. ఇంకా దే ఆర్ సెక్యూరిటీ ప్లేస్లో ఉంటారు, వాళ్ళందరితో అటాచ్గా ఉంటారు. ఇంకా హూ ఈట్స్ లిటిల్ బిట్, ఎంత కావాలో అంత బాడీకి సరిపోయింది అంతనే తింటారు. హూ కంట్రోల్స్ ఇస్ మైండ్, బాడీ అండ్ పవర్ ఆఫ్ స్పీచ్, ఏది వాళ్ళు బాడీని కంట్రోల్ మైండ్ని ఇంకా వాక్ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. హూ ఇస్ ఆల్వేస్ డిటాచ్ అండ్ ఇన్ ట్రాన్స్, సో అన్నిటితోటి డిటాచ్ పెట్టుకుంటారు, రిజల్ట్ పాజిటివ్ రిజల్ట్ అండ్ నెగిటివ్ రిజల్ట్స్ గురించి. అండ్ ఫాల్స్ ప్రైడ్, మనకి అహంకారం ఉండదు వాళ్ళకంటే, బాడీలీ కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళకి, సోల్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇలా ఎవరైతే ఉంటారో అది బ్రహ్మభూత స్టేజ్లో ఉన్న వాళ్ళని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. సో నెక్స్ట్ శ్లోకాస్లో ఆ స్టేజ్కి ఎలా వస్తామని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. చాలా సాధన చేయాలి ప్రభుజీ బ్రహ్మభూత స్థితి అంటే. అవును. సో ఒకటి ఏంటంటే మనము చైతన్య మహాప్రభు ఇచ్చిన సింపుల్ మెథడ్ ఫాలో అయితే అది గ్రాడ్యువల్గా మనం ప్రోగ్రెస్ అవుతాం. అందుకే కృష్ణుడు ఇదంతా భగవద్గీత ఎండ్ చేసిన తర్వాత చైతన్య మహాప్రభు స్టార్ట్ చేశాడు మూమెంట్. ఎందుకంటే భక్తుడు ఎట్లా కావాలని కృష్ణుడు ఇక్కడ మనకు సరెండర్ చేసిండు. సో మనకి అయితే కృష్ణుడు మనం భక్తుడు కమ్మంటున్నాడు ఇక్కడ భగవద్గీతలో, కానీ చైతన్య మహాప్రభు వచ్చి మన భక్తి ఎలా చేయాలి అని నేర్పిస్తాడు మనకి. నెక్స్ట్ 54 బ్రహ్మభూత ప్రసన్నాత్మ. ప్రభుజీ నేను చదువుతాను బట్ మీరు రిపీట్ చేయండి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ, బ్రహ్మభూత ప్రసన్నాత్మ, న శోచతి న కాంక్షతి, శోచతి న కాంక్షతి, సమ సర్వేషు భూతేషు, సమ సర్వేషు భూతేషు, మద్భక్తిం లభతే పరాం, మద్భక్తిం లభతే పరాం. Translation: one who is thus transcendently situated at once realizes the Supreme Brahman and becomes fully joyful. He never laments or desires to have anything. He is equally disposed towards every living entity. In that stage, he attains pure devotional service unto me, purport. To the impersonalist, achieving the Brahmabhuta stage, becoming one with the Absolute, is the last word. But for the personalist, a pure devotee, one has to go still further to become engaged in pure devotional service. This means that one who is engaged in pure devotional service to the Supreme Lord is already in the state of liberation, called Brahmabhuta. Oneness with the absolute truth. Absolute. Without being one with the Supreme, the Absolute, one cannot render service to him. In the Absolute conception, there is no difference between served and the servitor. Yet the distinction is there in a higher spiritual sense. In the material concept of life, when one works for sense gratification, there is misery. But in the absolute world, when one is engaged in pure devotional service, there is no misery. The devotee in Krishna consciousness has nothing for which to lament or desire. Since God is full, a living entity who is engaged in God's service is Krishna. In Krishna consciousness becomes also full in himself.
He is just like a river cleansed of all dirty water. Because a pure devotee has no thought other than Krishna, he is naturally always joyful. He does not lament for any material loss or aspire for gain, because he is in full in Krishna, in the service of the Lord. He has no desire for material enjoyment, because he knows that every living entity is a fragmental part and parcel of the Supreme Lord, and therefore eternally a servant. He does not see in the material world someone as a higher and someone as lower. Higher and lower positions are ephemeral, and a devotee has nothing to do with ephemeral appearances or disappearances. For him, stone and gold are of equal value. This is the Brahma Bhuta stage, and this stage is attained very easily by the pure devotee. In that stage of existence, the idea of becoming one with Supreme Brahman and annihilating one's individuality becomes hellish. The idea of attaining the heavenly kingdom becomes phantasmagoria, and the senses are like serpents whose poisonous teeth are broken. As there is no fear of a serpent with broken teeth, there is no fear from the senses when they are automatically controlled. The world is miserable for materially infected person, but for a devotee, the entire world is as good as Vaikuntha. As a spiritual sky, the highest personality in the material universe is no more significant than an ant for a devotee. Such a stage can be achieved by the mercy of the Lord Chaitanya, who preached pure devotional service in this age. So one who is thus transcendently situated at once realizes Supreme Brahman and becomes joyful, fully joyful. He never laments or desires to have anything. He is equally disposed towards every living entity. In that stage, he attains pure devotional service unto me. So ఇక్కడ ఒక మన ఎగ్జాంపుల్ చూడొచ్చు ఏంటంటే ప్రభుపాద లైఫ్ లో. సో ప్రభుపాద కూడా అమెరికాలో వెళ్ళినప్పుడు అక్కడ హిప్పీస్ ని చూసిన అనమాట. హిప్పీస్ ని చూసి వాళ్ళ మీద అసహ్యం చెందలేదు ప్రభుపాద. సో వాళ్ళ మీద కంపాషన్ చూపెట్టి వాళ్ళని కూడా డివోటీ చేసింది. అయితే ఒకసారి కొన్ని రోజుల తర్వాత లైక్ ప్రభుపాద ఒకసారి కార్లో పోయేటప్పుడు అక్కడ కొంతమంది స్ట్రీట్ హిప్పీస్ ని చూసి వాళ్ళ డిసైపుల్ అన్నమాట, ప్రభుపాద లైక్ సీ దిస్ ఆల్ హిప్పీస్, దే ఆర్ లైక్ ఫాలన్ స్టేట్ అని కొంతమంది ఇట్లా ఎక్కిరిచినట్టు అన్నారు అనమాట. సో ప్రభుపాద చూసి ఏమన్నారు కాన్సెప్ట్ చూసి, నో లైక్ దే నీడ్ మర్సీ అన్నారు. అంటే దే ఆర్ లైక్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. సో అట్లా బ్రహ్మభూత స్టేజ్ దాటిన తర్వాత అంటే వాళ్ళు ఏది చూసినా వాళ్ళు అందరూ ఏదైనా కృష్ణుడితో వాళ్ళని కనెక్ట్ చేయాలని భావిస్తారు అనమాట. సో ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు చాలా రేర్. బట్ చైతన్య మహాప్రభు ఇచ్చిన మెథడ్ మనం ఫాలో అయితే ఆ స్టేజ్ చెందగలుగుతాం మనం. ఓకే, 1855 శిల్పమాత తండ్రి. భక్త్యా మాం అభిజానాతి భక్త్యా మామ అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా తతో మా తత్వతో జ్ఞాత్వా విశతే తద్ అనంతరం. విశతే తదనంతరం. భక్త్యా మామాభిజానాతి యావాన యశ్చాస్మి తత్వతః తతో మా తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. Translation. One can understand me as I am, as the Supreme Personality of Godhead, only by devotional service, and when one is in full consciousness of me, by such devotion he can enter into the kingdom of God. Purport: the Supreme Personality of Godhead Krishna and his plenary portion cannot be understood by mental speculation nor by the non-devotees. If anyone wants to understand the Supreme Personality of Godhead, he has to take to pure devotional service under the guidance of a pure devotee. Otherwise, the truth of the Supreme Personality of a Godhead will always be hidden. As already stated in Bhagavad Gita 7.25, Naham Prakasha Sarvasya. He is not revealed to everyone. No one can understand God simply by erudite scholarship or mental speculation. Only one who is actually engaged in Krishna consciousness and devotional service can understand what Krishna is. University degree are not helpful. One who is fully conversant
with the Krishna science becomes eligible to enter into the spiritual kingdom. The abode of Krishna become Brahman does not mean that one loses his identity. Devotional service is there, and as long as devotional service exists, there must be God, the devotee, and the process of devotional service. Such knowledge is never vanquished, even after liberation. Liberation involves getting free from the concept of material life. In spiritual life, the same distinction is there, the same individuality is there, but in pure Krishna consciousness, one should not mistakenly think that the word Visate enters into me. Support the monist theory that one becomes homogeneous with the impersonal Brahman. No, Visate means that one can enter into the abode of Supreme Lord in one's individuality, to engage in his association and render service unto him. For instance, a green bird enters a green tree, not become one with the tree, but to enjoy the fruits of the tree. Impersonalists generally give the example of river flowing into the ocean and merging. This may be a source of happiness for the impersonalist, but the personalist keeps his personal individuality like aquatic in the ocean. We find so many living entities within the ocean. If we go deep, surface acquaintance with the ocean is not sufficient. One must have complete knowledge of the aquatics living in the ocean depth. Because of his pure devotional service, a devotee can understand the transcendental qualities and opulences of the Supreme Lord in truth. As it is stated in the 11th chapter, only by devotional service can one understand. The same is confirmed here. One can understand the Supreme Personality of Godhead by devotional service and enter into his kingdom. After attainment of the Brahma Bhuta stage of freedom from material conceptions, devotional service begins by one's hearing about the Lord. When one hears about the Supreme Lord, automatically the Brahma Bhuta stage develops, and material contamination, greediness, and lust for sense enjoyment disappears. As lust and desires disappears from the heart of a devotee, he becomes more attached to the service of the Lord, and by such attachment he becomes free from material contamination. In the state of life, he can understand the Supreme Lord. This is the statement of Srimad Bhagavatam. Also, after liberation, the process of bhakti or transcendental service continues. The Vedanta Sutra 4.1.12 confirms this. Prayanat tatrapi hi drastam. This means that after liberation, the process of devotional service continues. In this Srimad Bhagavatam, real devotional liberation is defined as the reinstatement of the living entity in his own identity, his own constitutional position. The constitutional position is already explained. Every living entity is a part and parcel, fragmental portion of the Supreme Lord. Therefore, his constitutional position is to serve after liberation. This service is never stopped. Actual liberation is getting free from misconceptions of life. Hare Krishna. So here Krishna is saying, one can understand me as I am, as a Supreme Personality of Godhead, only by devotional service. And when one is in full consciousness of me, by such devotion, he can enter into the kingdom of God. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఏంటంటే, నన్ను తెలుసుకోవడానికి ఓన్లీ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సో అప్పుడు ఓన్లీ వాళ్ళే నన్ను చేరుకోగలుగుతారు. సో ఇక్కడ భక్తి మార్గం అంటే భగవంతుడికి లైక్ ఓన్లీ తెలుసుకోవడమే కాదు, అంటే వాళ్ళకి మనం పార్ట్ అండ్ పార్సల్ అని తెలుసుకుంటాము, వాళ్ళకి భగవంతుడికి సేవ చేస్తాము. అప్పుడు ఆ సేవ చేసినప్పుడే మనకి రియల్ లైక్ మన ఐడెంటిటీ తెలుస్తుంది. అట్లే అనమాట. సో మనము ఇంపర్సన్ తీసుకున్నామని అనుకుంటారు వాళ్ళు. మోక్షం అంటే జస్ట్ భగవంతుడి
బ్రహ్మజ్యోతిలో కలవడం అనుకోండి. కానీ బ్రహ్మజ్యోతిలో కలిస్తే అది టెంపరీ స్టేజ్ అనమాట. ఎందుకంటే దాంట్లో మనకు సేవ ఏమి ఉండదు. కానీ భగవంతుడి దానికంటే ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు భగవంతుడి మనము అంశులము అని భగవంతుడిని సేవ చేస్తాం. అప్పుడు అది రియల్ ఐడెంటిటీ. ఇంకో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే ఒక రివర్ పోయి ఓషన్లో కలిసింది అనుకో, అప్పుడు ఆ రివర్ ఐడెంటిటీ పోయినట్టు కాదు. ఎందుకంటే కొన్ని చేపలు అవి రివర్ నుంచి సముద్రం పోయినా అని కింద దాని ఐడెంటిటీ ఉంటుంది అనమాట. అట్లనే ఒక గ్రీన్ ట్రీ ఉంది. ఆ గ్రీన్ ట్రీలో ఒక గ్రీన్ పక్షి కూర్చుంది అనుకో, అది గ్రీన్ కలర్ కనబడ్డా కానీ అది గ్రీన్ పక్షి మా పక్షి చెట్లో లీనమైపోదు. పక్షి ఉంటుంది, చెట్టే ఉంటుంది. సో అట్లా మనం భగవంతుడిలో కలిసినా అని మన సేవ ఉంటుంది భగవంతుడితో. అది మనం తెలుసుకున్నప్పుడే మనం భగవంతుడితో సేవ చేయగలుగుతాం. అది ఓకే. నెక్స్ట్ 1856 అనితక్క చదువు. సర్వకర్మాణి అపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాద్ అవాప్నోతి శాశ్వతం పదం అవ్యయం. సర్వకర్మాణి అపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదం అవ్యయం. నా విశుద్ధ భక్తుడు నా రక్షణలో అన్ని రకాల కార్యాల్లో నెలకొన్నప్పటికీ నా అనుగ్రహించే శాశ్వతమైన నాశరహితమైన ధామంను చేరుకుంటాడు. భాష్యము. మద్వపాశ్రయ అనే పదానికి భగవంతుని రక్షణలో అని అర్థము. భౌతిక కల్మషం నుండి విముక్తుడు కావడానికి విశుద్ధ భక్తుడు భగవంతుని నిర్దేశంలో లేదా భగవత్ ప్రతినిధి అయిన గురుదేవుని నిర్దేశంలో పనిచేస్తాడు. విశుద్ధ భక్తునికి కాల పరిమితే ఉండదు. అతడు సర్వదా అంటే రోజుకు 24 గంటలు భగవంతుని నిర్దేశంలో 100% కర్మలలో నెలకొని ఉంటాడు. ఆ విధంగా కృష్ణ భక్తి భావంలో నెలకొన్న భక్తుని పట్ల దేవదేవుడు అతడి కరుణామయుడై ఉంటాడు. ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ అతడు చివరకు దివ్యధామానికి అంటే కృష్ణ లోకానికి చేర్చబడతాడు. అక్కడ అతనికి నిశ్చయంగా ప్రవేశము కలుగుతుంది. ఇందులో సందేహమే లేదు. ఆ పరంధామంలో మార్పు అనేదే ఉండదు. సమస్తము నిత్యము నాశరహితము జ్ఞానపూర్ణము అయి ఉంటుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. So, though engaged in all kinds of activity, my pure devotee under my protection reaches the eternal and imperishable abode by my grace. So, అట్లా ఎవరైతే కంప్లీట్ గా భగవంతుడి మీద ఆధారపడి భగవంతుడికే కార్యం చేసి ఆ రిజల్ట్ వచ్చింది అని కూడా భగవంతుడికే ఇస్తే వాళ్ళు నా ప్రొటెక్షన్ లో పనిచేస్తారు, వాళ్ళు తప్పకుండా నా ధామం చేరుకుంటారు అని కృష్ణుడు చెప్తున్నారు అనమాట. సో వాళ్ళకి ఏం డౌట్ ఉండదు అంటే కృష్ణుడిని చేరుకుంటామా లేదా అని. ఓకే. నెక్స్ట్ 1857. దత్తు ప్రభు చదవండి. చేతసా సర్వకర్మాణి మయి సన్యాసస్య మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada. Translation. In all activities just depend upon me and work always under my protection. In such devotional service, be fully conscious of me. Purport. When one acts in Krishna consciousness, he does not act as the master of the world. Just like a servant, one should act fully under the direction of the Supreme Lord. A servant has no individual independence. He acts only on the order of the master. A servant acting on behalf of the Supreme Master is unaffected by profit and loss. He simply discharges his duty faithfully in terms of the order of the Lord. Now,
One may argue that Arjuna was acting under the personal direction of Krishna, but when Krishna is not present, how should one act? If one acts according to the direction of Krishna in this book, as well as under the guidance of the representative of Krishna, then the result will be the same. The Sanskrit word matparaha is very important in this verse. It indicates that one has no goal in life save and except acting in Krishna consciousness just to satisfy Krishna. And while working in that way, one should think of Krishna only. I have been appointed to discharge this particular duty by Krishna. While acting in such a way, one naturally has to think of Krishna. This is perfect Krishna consciousness. One should, however, note that after doing something whimsically, he should not offer the result to the Supreme Lord. That sort of duty is not in the devotional service of Krishna consciousness. One should act according to the order of Krishna. This is a very important point. The order of Krishna comes through disciple succession from the bona fide spiritual master. Therefore, the spiritual master's order should be taken as the prime duty of life. If one gets a bona fide spiritual master and acts according to his direction, then one's perfection of Krishna consciousness is guaranteed. Hare Krishna. It's an important point. In all activities, just depend upon me and work always under my protection. In such devotional service, be fully consciousness of me. అంటే మనం కృష్ణ కాన్షియస్ ఎట్లా కావచ్చు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అంటే అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణుడు. అంటే నా ప్రొటెక్షన్లో అంటే ఎప్పుడు నా మీద డిపెండ్ అయ్యి నా ప్రొటెక్షన్లో పని చేయి, అప్పుడు నన్ను తప్పకుండా చేరుకుంటాం అని చెప్తున్నాడు. ఇట్లా సో ఇక్కడ మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ప్రభుపాద లైఫ్లో కూడా మనం చూడొచ్చు. ఎట్లా అంటే లైక్ ప్రభుపాద అయితే మనం అనుకుంటాం ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్పిండు కాబట్టి అర్జునుడు చేసిండు ఏం చేయాలని. కానీ ఇప్పుడు మన కృష్ణుడు లేదు కదా చెప్పనికి. ఎట్లా అంటే అక్కడ ఇప్పుడు మన భగవద్గీత ఇంకానేమో భగవద్గీత ఫాలో అయిన అంటే బోనోఫైడ్ స్పిరిచువల్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళని ఫాలో అయితే మనం కృష్ణుడిని చేరుకోగలుగుతామని. సో ఇక్కడ ప్రభుపాద కూడా అమెరికాకి వెళ్ళినప్పుడు తన ఓన్లీ స్పిరిచువల్ మాస్టర్ చెప్పిండనమాట ఈ మెసేజ్ వెస్టర్న్ కంట్రీస్కి అని చెప్పిండు. సో ఆ ప్రభుపాద ఒక్క ఆర్డర్ తోటి సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఆ రిజల్ట్ కృష్ణుడికి వచ్చేసింది. బట్ ఆ రిజల్ట్ ఏమొచ్చింది, ప్రభుపాద బికేమ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఎస్టాబ్లిష్ సో మెనీ టెంపుల్స్ అనమాట. సో అట్లా మనము స్పిరిచువల్ ఆర్డర్ స్పిరిచువల్ మాస్టర్ బోనోఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ ఆర్డర్ మనం ఫాలో అయితే అది కృష్ణుడు ఆర్డర్ ఫాలో అయినట్టే అని చెప్తాను. నెక్స్ట్ ఇంకా 3 శ్లోకాలు 58 నేను చదువుతాను. 1858 మచ్చిత్త సర్వ దుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వం అహంకారన్ నా శ్రోష్యసి వినక్ష్యసి Okay, translation. If you become conscious of me, you will pass over all the obstacles of conditioned life by my grace. If, however, you do not work in such consciousness, but act through false ego, not hearing me, you will be lost. Purport. A person in full Krishna consciousness is not unduly anxious about executing the duties of his existence. The foolish cannot understand this great freedom from all anxiety. For one who acts in Krishna consciousness, Lord Krishna becomes the most intimate friend. He always looks after his friend's comfort and he gives himself to his friend, who is so devotedly engaged, working 24 hours a day to please the Lord. Therefore, no one should be carried away by the false ego, the bodily concept of life. One should not falsely think himself independent of the laws of material nature or free to act. He is already under strict material laws, but as soon as he acts in Krishna consciousness, he is liberated, free from material perplexities.
one should note very carefully that one who is not active in Krishna consciousness is losing himself in material whirlpool, in the ocean of birth and death. No conditioned soul actually knows what is to be done and what is not to be done. But a person who acts in Krishna consciousness is free to act because everything is prompted by Krishna from within and confirmed by the spiritual master. So ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణ, if you become consciousness of me, you will pass over all the obstacles of conditioned life by my grace. If however you do not act in consciousness but act through false ego, not hearing me, you will be lost. So కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నాడు క్లియర్ అంటే, నా 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 ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే నువ్వు ఈ కండిషన్ లైఫ్ నుంచి బయటపడతావు. కానీ ఇది తెలుసుకోకుండా నువ్వు నీ ఓన్ అహంకారంతో నీ ఓన్ మైండ్ చెప్పిన డిక్టేట్ చేస్తే నువ్వు నశించిపోతావు అని కృష్ణుడు అర్జున్ చెప్తున్నాడు. అది ఎట్లా చేయాలని ఇక్కడ కృష్ణుడు ఇంకా నెక్స్ట్ 2 శ్లోకాస్లో, ఐ మీన్ నెక్స్ట్ వర్సెస్లో చెప్తాడు. ఇంకా జస్ట్ 2 శ్లోకాస్ చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ 1859 శిల్పా మాతాజీ కెన్ రీడ్. యత్ అహంకారం ఆశ్రిత్య నా యోస్య ఇతి మన్యసే మిథ్యైస వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. యత్ అహంకారం ఆశ్రిత్య న యోస్యే ఇతి మనస్యే మిథ్యా ఏషా వ్యవసాయతే ప్రకృతి త్వామా నియోక్ష్యతి. Translation: if you do not act according to my direction and do not fight, then you will be falsely directed by your nature. You will have to be engaged in warfare. Purport: Arjuna was a military man and born of the nature of the Kshatriya. Therefore, his natural duty was to fight. But due to false ego, he was fearing that by killing his teacher, grandfather, and friends, he would incur sinful reaction. Actually, he was considering himself master of his actions. As if he were directed the good and bad result of such work, he forgot that the Supreme Personality of Godhead was present there, instructing him to fight. That is the forgetfulness of the conditioned soul. The Supreme Personality gives direction as to what is good and what is bad, and one simply has to act in Krishna consciousness to attain the perfection of life. No one can ascertain his destiny as the Supreme Lord can. Therefore, the best course is to take direction from the Supreme Lord and act. No one should neglect the order of Supreme Personality of Godhead or the order of the spiritual master who is a representative of God. One should act unhesitatingly to execute the order of the Supreme Personality of Godhead. That will keep one safe under all circumstances. Hare Krishna. So if you do not act according to my direction and do not fight, then you will be directed. By your nature, you will have to engage in warfare. So now Krishna, like coming back to like from first chapter, like Arjuna said, like he doesn't want to fight. So Krishna ఫస్ట్ అర్జునుడు ఫస్ట్ చాప్టర్ అన్నాడు కదా నేను యుద్ధం చేయనని, ఎందుకంటే తన బాడీలీ వీక్నెస్ తోటి తను అన్నాడు ఫ్యామిలీ మెంబర్స్ అటాచ్మెంట్ తోటి నేను వార్ చేయనని. ఇప్పుడు కృష్ణుడు చెప్పినాడు అంత భగవద్గీత అన్ని చెప్పిన తర్వాత, సో ఇప్పుడు నీ నేచర్ అంటే నువ్వు క్షత్రియాడి, అంటే క్షత్రియ ధర్మం ఏంది, ధర్మం కోసం యుద్ధం చేయాలి. సో అందుకే నీ నేచర్ నువ్వు ఫాలో చేయకపోతే అప్పుడు నువ్వు అంటే నీ ఫాల్స్ గైడ్ అవుతావు. అందుకే ఆ తర్వాత నువ్వు డిసైడ్ చేయండి చెప్తాడు అర్జున్. నెక్స్ట్ శ్లోకా చెప్తాడు అంటే కృష్ణ అంత భగవద్గీత చెప్పిన తర్వాత ఫోర్స్ చేయడం ఏది. సో నువ్వు చెప్పిన నీకు నాలెడ్జ్ ఇచ్చిన ఆ తర్వాత నువ్వు డిసైడ్ చేయి రైట్ రాంగ్ ఏదని. ఓకే, నెక్స్ట్ లాస్ట్ శ్లోక వాడికి అనితక చదువుకే. స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణా కర్తుం నేచ్చసి యన్మోహాత్
कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यसि अवशोऽपि तत् करिष्यस्यवशोऽपि तत् स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् కరిష్యస్యవశోపి తత్ మోహముతోనే నీవు ఇప్పుడు నా నిర్దేశానుసారము పనిచేయడానికి నిరాకరిస్తున్నావు. కానీ ఓ కౌంతేయ, నీ స్వభావం వలన పుట్టిన కర్మచే బలవంతంగా నీవు అదే చేస్తావు. భాష్యము: మనిషి భగవంతుని నిర్దేశంలో పనిచేయడానికి నిరాకరిస్తే తాను నెలకొన్నట్టి గుణాల ద్వారా బలవంతముగా పనిచేయవలసి వస్తుంది. ప్రతి ఒక్కడు ఒక ప్రత్యేకమైన గుణ సమ్మేళన ప్రభావంలో ఉండి ఆ రీతిగా పనిచేస్తుంటాడు. కానీ దేవదేవుని నిర్దేశంలో తాను స్వచ్ఛందముగా నెలకొన్నవాడు ధన్యుడవుతాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. Under my illusion, you are now declining to act according to my direction, but compelled by the work born of your own nature, you will act all the same, O son of Kunti. So, Arjuna, నీ మోహం వల్ల నువ్వు ఇప్పుడు యుద్ధం చేయాలంటున్నావు, కానీ కాకపోతే నీ నేచర్ క్షత్రియుడు నేచర్ కాబట్టి నువ్వు యుద్ధం చేయాల్సింది తప్పదు అని కృష్ణుడు ఇక్కడ ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ శ్లోకాస్లో మనము కృష్ణుడు అల్టిమేట్ బెనిఫిట్ నీకేంది అని అది చెప్తాడు. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీక్ తప్పకుండా జాయిన్ కండి. సో నెక్స్ట్ వీక్ తోటి మనం ఎండ్ చేస్తాం. సో లాస్ట్ క్లాస్ ఆఫ్ 2024 బ్యాచ్. मेरा भी 18 श्लोका से थे. क्या माता जी? मेरा भी वो भगवत गीता दैट यज्ञ लास्ट 18 चैप्टर 18 चैप्टर में आप? ओके. 30 है. हाँ, श्लोका 30 में. 30 में है. ओके. तो हर रोज लिख रहे बुक में? हाँ, हर रोज लिख रहे. कितने श्लोकास लिख रहे हैं आज? 10 एवरी डे या श्लोका ओनली श्लोका और पर्पट ओनली श्लोका. श्लोका प्रभु जी परचेज आया मुझे वो ये गीता विजडम टेल्स. अच्छा है वो बच्चों का. ओ ऐसा है. अच्छा अच्छा. ओके. गीता टेल्स है. हाँ, गीता टेल्स. कितने बुक्स है? हाँ, कितने बुक? एक ही बुक है? कितने बुक्स है? 2 बुक लाए. 2 बुक है. हाउ इज योर डॉटर लाइकिंग इट? हाँ, वेरी नाइस इलिस्ट्रेशन है ना, बहुत अच्छा है. हाँ, अच्छा है वो. द बेस्ट गिफ्ट फॉर गॉड, द 4 टाइप्स ऑफ वर्शिपर्स, वो सब है. मतलब वो सेलेक्टेड श्लोका लिया है. वो पत्रम पुष्पम फलम तोयम, करेक्ट, like the best gift for God heading, and श्लोका like that selected श्लोका बच्चों के लिए होता है ना, ऐसे के. अच्छा है माता जी. या वेरी नाइस यू हैव ब्रॉट दैट बुक फॉर डॉटर. प्रभु जी. Yeah, we'll read Narasimha Shloka, Narasimha Pranamam and in the class. Namaste Narasimhaya. Namaste Narasimhaya. Kaladadadayine. Inta mute lo unna, unmute. Anita mute lo unna nu. Hiranyakashipu rakshaya. Hiranyakashipu rakshaya. Shrilatankanakalaye. Shrilatankanakalaye. Narasimha parato Narasimha. Ito Narasimha parato Narasimha. Yato yato yami tato Narasimha. Yato yato yami tato Narasimha. Ahe Narasimha hridaye Narasimha. Bahir Narasimha Hridaye Narasimha. Narasimhamadin sharanam prabhate. Narasimhadam sharanam prapade. Vakarakamalavare naka adhuta shunda. Dalita hiranyakashipu anubringa.
हरे जय जगदीश हरे जय जगदीश हरे अद्भुत शृंगा ललिता हिरण्यकशिपु तनु ब्रह्मा केशवतीर्था नरहरिद्रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव जय जय गुरुदेव 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 जय जय गुरुदेव जय गौरा हरि बोल हरि बोल हरि बोल जय गौरा हरि बोल जय गौरा हरि बोल हरि बोल हरि बोल जय गौरा हरि बोल जय गौरा हरि बोल हरि बोल हरि बोल जय गौरा हरि बोल जय गौरा हरि बोल हरि बोल हरि बोल जय गौरा हरि बोल विनाश नरसिंहदेव भगवान की जय शिवम प्रहलाद Thank you, Mataji's, Prabhuji's, for joining today's class. Please forgive me for any mistakes. Next week, ప్రభుజీ చెప్పండి అంతగా అయిపోయింది ప్రభుజీ మొన్న గురువారం రోజు ఏమైపోయింది అంతగా కృష్ణ బుక్ రీడింగ్ ఓ కృష్ణ బుక్ రీడింగ్ హరి బోల్ అయిపోయింది ప్రభుజీ మొన్న Thursday. ఈ వీక్ కూడా భగవద్గీత అయిపోతే వీక్ లో 6-7 days క్లాసెస్ ఉంటాయి కదా అవి 3 days మీ క్లాస్ ఒకటి 4 days మొత్తం పోతే అని నెక్స్ట్ వీక్ నుంచి ఉండదు కదా ప్రభుజీ కృష్ణ బుక్ రీడింగ్ ఓకే అందుకోసమే నెక్స్ట్ వీక్ మనం కంప్లీట్ చేద్దాం ఓకే సో నెక్స్ట్ వీక్ లాస్ట్ క్లాస్ ప్రభు సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి షేర్ చేయండి ఎలా ఉంది నెక్స్ట్ వీక్ అయితే మనది కూడా అయిపోతుంది సుబ్బారావు ప్రభుజీ ఒకటి భాగవతం సుబ్బారావు ప్రభుజీ భాగవతం 2 days మండే ఎర్లీ మార్నింగ్ భగవద్గీత 3 తర్వాత నెక్స్ట్ మంత్ రథయాత్ర ఉంది సో ఇక్కడ అంతా ప్రిపరేషన్ చేస్తున్నాము లక్కీగా ఈ టైంకి భగవద్గీత సో నెక్స్ట్ రథయాత్ర 27th జూన్ 27th ఇస్ యాక్చువల్ పూరి రథయాత్ర 27th సంగారెడ్డిలో కూడా ఇక్కడ కూడా 27th కొన్ని రోజులు 29th 28th అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో చేస్తున్నాము సో మీరు భక్తి గచ్చిబౌలి సెంటర్లో ఎట్లా ఇప్పుడు కొత్త టెంపుల్ వస్తుంది కదా ఆ టెంపుల్ దగ్గర July 5th రోజు చేస్తున్నాము ఇక్కడ గౌతమి మా సొసైటీలో 29th చేస్తున్నాం సో డిఫరెంట్ ఆల్మోస్ట్ లైక్ 32 గచ్చిబౌలి సత్సంగా 32 రథయాత్రస్ చేస్తున్నాం మొత్తం డిఫరెంట్ డేటెడ్ కమ్యూనిటీస్ విత్ ఇన్ జస్ట్ 3 days సో మీరు ఎక్కడ ఉంటే అక్కడ అటెండ్ కాండి రథయాత్ర అండ్ పార్టిసిపేట్ దత్ప్రభు మీరు అక్కడ చేస్తారా రథయాత్ర మీ సైడ్ ఇక్కడ అంటే ఇక్కడ మేడ్చల్లో జరుగుతుంది ప్రభుజీ మరి మిగతా సెంటర్లో కూడా జరుగుతుందేమో నాకు తెలియదు డీటెయిల్ గా ఇక్కడ సికింద్రాబాద్ ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ లోకల్ గా కూడా హరే కృష్ణ సేవా సమాజ్ ఉంది రథయాత్ర అంటే జగన్నాథ బలభద్ర సుభద్ర ఉంటారు అక్కడ కూడా ఉంటారు మరి అక్కడ కూడా చేస్తారేమో మరి లోకల్ గా పార్టిసిపేట్ చేయండి
పార్టిసిపేట్ అవ్వండి ప్రభుజీ. ఏదో ఒక దాంట్లో బాగుంటది. పార్టిసిపేట్. Shilpa Mataji, any Rath Yatra planned there in Saudi? Here, no, I don't know, Prabhuji. Check with ISKCON center there if they are doing. That in Russell Kema. Russell 60 kilometer from. 60 kilometers. If you have their phone number or website, check if they are doing Rath Yatra, then it will be nice if you can participate. Prabhuji. Thank you, Matajis. Hare Krishna. Vancha patarubhyasya kripa sindhubhya eva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Hare Krishna. హరే కృష్ణ ప్రభుజీ. Hare Krishna. Hare Krishna.